సమన్స్, వీటిలో చాలా రకాలైతే సమన్స్ ఉంటాయి. మరి ఒకవేళ ఉత్తర్వులకు స్పందించకపోతే ఏం జరుగుతుంది? పోలీస్ పంపే సమన్స్ కు క్రిమినల్ సమన్స్ కు మధ్య తేడా ఏమిటి? ఏ సందర్భాల్లో వారెంట్ ఇస్తారు? ఇలాంటి ఆసక్తికర అంశాలపై ఇవాల్టి చర్చ అయితే ఇవాల్టి న్యాయవేదిక కార్యక్రమంలో అయితే చర్చిద్దాం. మనతో పాటు ఈ రోజు చర్చించేందుకైతే న్యాయవాది భరణి గారు అయితే ఉన్నారు. ఆయనతో అయితే మాట్లాడదాం. భరణి గారు నమస్కారం అండి. సార్, ఇప్పుడు భరణి గారు చాలా వరకు అయితే పోలీసులో ఇస్తూ ఉంటారు కదా సమన్స్ అని చెప్పేసి, అసలు సమన్స్ అంటే ఏమిటి? దీన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? సమన్స్ అనేది ఒక కోర్ట్ డాక్యుమెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోర్ట్ డాక్యుమెంట్ అనేది, ఆ డాక్యుమెంట్ సమన్స్ అనేది కోర్టు ద్వారా ఒక జడ్జి సిగ్నేచర్ తో కానీ, ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఒక సూపరింటెండెంట్ సిగ్నేచర్స్ తో కానీ సమన్స్ పంపించడం జరుగుతుంది. ఈ సమన్స్ అనేది కేసు వేసిన వాళ్ళు, అంటే ఒక సివిల్ కేసులో చూసుకుంటే కేసు వేసిన వాళ్ళు ఎవరిపైన అయితే కేసు వేయడం జరుగుతుందో వాళ్ళకి సమన్స్ పంపించడం జరుగుతుంది. ఇన్ క్రిమినల్ కేసెస్ లో అయితే గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ ద్వారా ఈ సమన్స్ అనేది, పోలీస్ ద్వారా ఈ సమన్స్ అనేది అక్యూజ్లకు పంపించడం జరుగుతుంది. భరణి గారు, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే అదే విధంగా ఏ సందర్భాల్లో సమన్స్ ఇస్తారని చెప్పవచ్చు అంటారు? అంటే సందర్భాల్లో ఫస్ట్ థింగ్, సమన్స్ అనేది మనకి బయటికి ఎట్లా వస్తుందంటే మేడం, ఒక కేసు ఫైల్ చేస్తే, ఒక సివిల్ కేసు, ఒక ప్రాపర్టీ కేసు కానీ, ఒక మనీ రికవరీ కేసు కానీ, ఒక ఎన్ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేసు కానీ, ఇట్లాంటి కేసులు ఏమైనా ఫైల్ చేస్తే, ఒక ఫైల్ చేసిన వ్యక్తి ఎవరైతే నష్టపోయినారో ఆ ఒక వ్యక్తి ఈ కేసు ఫైల్ చేశాక కోర్టు ద్వారా వెళ్ళి కేసు ఫైల్ చేసి, ఆ కేసుని నేను నీ పైన, ఒక మనిషి పైన, ఒక వ్యక్తి పైన ఈ ఒక కేసు నేను ఫైల్ చేస్తున్నాను, కోర్టులో ఈ కేసు నమోదు చేశానని చెప్పి ఆ వ్యక్తికి తెలియజేయడానికి ఈ సమన్స్ అనేది కోర్టు ద్వారా ఆ వ్యక్తికి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక కంప్లీట్ కోర్ట్ డాక్యుమెంట్ అండి. లీగల్ నోటీస్ కి కంపేర్ చేసుకుంటే సమన్స్ అనేది చాలా వ్యాలిడిటీ ఉంది, చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఈ యొక్క సమన్స్ ఎప్పుడైతే ఒక వ్యక్తి పైన కేసు వేసినప్పుడు వాళ్ళకి సమన్స్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుందో, ఒక పోలీస్ ఆఫీసర్ క్రిమినల్ కేసెస్ లో కానీ, ఒక నజారత్ అంటే సమన్స్ అనేది సివిల్ కేసెస్ లో నజారత్ అనే డిపార్ట్మెంట్ నుండి పోతుంది. ఈ నజారత్ ద్వారా పోయిన సమన్స్ ఎవరి మీద అయితే కేసు వేయడం జరుగుతుందో వాళ్ళకి వెళ్ళి ఆ సమన్స్ మీ ఈ ఒక వ్యక్తి పైన ఈ యొక్క కేసు వేయడం జరిగింది, మీరు ఈ కోర్టులో ఒక తేదీ, ఆ కోర్టు ద్వారా ఇచ్చిన ఒక డేట్, ఆ టైం ప్రకారము ఆ రోజు, ఆ తేదీ రోజు, ఆ టైంలో వీళ్ళు కోర్టులో హాజరవ్వాల్సిన అవసరం వస్తుంది. ఈ సమన్స్ అందిన వెంటనే ఆ వ్యక్తి ఎవరికైతే సమన్స్ వస్తుందో ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రతిసారి కోర్టుకి వచ్చి ఆశ్రయించి, నాకు సమన్స్ అందింది, నాకు కోర్టు ద్వారా సమన్స్ వచ్చినాయి, నేను ఈ కేసులో నాకు అగేన్స్ట్ సమన్స్ వచ్చినందుకు దాని ద్వారా అపియరెన్స్ అనేది తెచ్చుకోవాలా. ఒక్కవేళ అపియరెన్స్ అనేది మిస్ అయినది, సమన్స్ వచ్చినాక కూడా అపియరెన్స్ రాలేదు, వ్యక్తి ఫిజికల్లీ అక్కడ కోర్టులో ఐదర్ మనిషి కానీ వాళ్ళ అడ్వకేట్ ద్వారా కానీ కోర్టులో లేకపోతే మాత్రం దాన్ని కోర్టుకి డిస్రెస్పెక్ట్ చేసినట్టు ట్రీట్ చేస్తారు. ఒకవేళ కోర్టు ద్వారా వచ్చిన సమన్స్ డిస్రెస్పెక్ట్ చేసినట్టు ట్రీట్ చేసి కోర్టుకి రాకపోవడం కానీ, కోర్టులో అటెండెన్స్ ఇవ్వకపోవడం కానీ ఆ డేట్ లో, ఆ టైంలో, అప్పుడు కోర్టు దాన్ని అరెస్ట్ వారెంట్ అంటే బెయిలబుల్ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్, అది కేసు పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ బెయిలబుల్ వారెంట్ అని, నాన్ బెయిలబుల్ వారెంట్ కానీ ఇష్యూ చేయడం జరుగుతుంది. కోర్టు కోర్టుని ఇచ్చిన మాటను నిర్లక్ష్యంగా వాళ్ళు అటెండ్ చేయట్లేదని చెప్పి ఈ యొక్క సమన్స్ అనేది దానికి ఉన్న క్రెడిబిలిటీ అండి, సమన్స్ కి, ఆ డాక్యుమెంట్ ఉన్న క్రెడిబిలిటీ అది. భరణి గారు, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే నార్మల్గా కోర్టు అయితే సమ్ టైమ్స్లో ఉత్తర్వులను అయితే జారీ చేస్తుంది. అంటే కొంతమంది ఏంటంటే ఉల్లంఘించడం కావచ్చు, వాటిని యాక్సెప్ట్ చేయకపోవడం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అసలు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే గనక అసలు ఏమవుతుందని చెప్పొచ్చు అంటారు? మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే కోర్టు నుండి ఒక సమన్ కానీ, ఒక వారెంట్, క్రిమినల్ కేసులో చూసుకుంటే ఒక వారెంట్, ఈ రెండిట్లలో ఏది అయినా ఒక వ్యక్తికి అందితే మాత్రము తప్పనిసరిగా వాళ్ళు కోర్టుకి వచ్చి హాజరు అవ్వాల్సిన అవసరం ఉంటది. ఒకవేళ హాజరు కాకపోతే సివిల్ కేసెస్లలో ఆ వ్యక్తి హాజరు కాలేదు అని అంటే మళ్ళీ ఒక ఆపర్చునిటీ, మళ్ళీ ఒక ఛాన్స్, ఒక సమన్స్ అనేది సెకండ్ రౌండ్ ఆఫ్ సమన్స్, దీన్ని ప్రాసెస్ ఫైల్ చేసి మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ సమన్స్ కూడా వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఒకవేళ క్రిమినల్ కేసులో చూసుకుంటే, అదే సివిల్ కేసెస్ లో 2 సమన్స్ కన్నా ఎక్కువ కూడా వాళ్ళకి అందినాక కూడా వాళ్ళు కోర్టుకి రాలేదు అని అంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ పైన కోర్టు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ కానీ, ఒకవేళ బేసిక్ కేసు, నార్మల్ కేసు ఉంటే ఒక బెయిలబుల్ వారెంట్ కానీ ఇష్యూ చేయడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఒక బెయిలబుల్ వారెంట్ కానీ, నాన్ బెయిలబుల్ వారెంట్ కానీ ఇష్యూ చేస్తే పోలీసు ద్వారా ఆ వ్యక్తికి ఏదైతే సమన్స్ అందినదో వాళ్ళు రాకపోయేసరికి వాళ్ళని తీసుకొచ్చి కోర్టు కస్టడీ
కస్టడీలో కోర్టులో తీసుకొచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత ఆ కోర్టు ద్వారా ఉన్న పోలీస్ ఆఫీసర్ కి ఉన్నది. ఒకవేళ అలా చేసినాక కూడా ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ లో మాత్రము ఒక వ్యక్తిని అట్లా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తే మాత్రం కోర్టుని ఇన్సల్ట్ చేసినందుకు, కోర్టు పంపించిన సమన్స్ ని ఉల్లంఘించినందుకు దానికి తగిన చర్యలు ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ లో జైల్లో కూడా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి భరణి గారు, మనం ముఖ్యంగా చూసుకుంటే ఏ ఏ సందర్భాల్లో వారెంట్ అనేది ఇస్తారని చెప్పవచ్చు అంటారు? ఇప్పుడు వారెంట్ అనేది చూసుకుంటే మాత్రం హిమవర్ష గారు, మనకి క్రిమినల్ కేసెస్లలో లేదా చెక్ బౌన్స్ కేసెస్లలో లేదా మెయింటెనెన్స్ కేసెస్లలో చూసుకుంటే ఇవన్నీ క్రిమినల్ ట్రయల్స్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ క్రిమినల్ ట్రయల్స్లలో ఫస్ట్ ఒక వ్యక్తికి ఎవరిపైన అయితే కేసు వేయడం జరుగుతుందో ఆ క్రిమినల్ ట్రయల్లో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్, మీ పైన ఒక కేసు ఉంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అని అంటే ఒక సమన్ ద్వారా పోతుంది. అదే సమన్ని వాళ్ళు ఉల్లంఘించినట్టయితే, అదే సమన్ వాళ్ళు తీసుకొని కోర్టుకి వచ్చినట్టు అయితే, వాళ్ళ ఫిజికల్లీ అపియరెన్స్ ఉన్నట్టు అయితే, లేదా వాళ్ళ అడ్వకేట్ ద్వారా వాళ్ళు వచ్చినాక కూడా వాళ్ళు కోర్టుకి ప్రతిసారి ప్రతి పేషీలో అంటే ప్రతి అడ్జర్మెంట్ లో ప్రతి పేషీలో ప్రతి డేట్ కి కోర్టుకి రావాల్సి వస్తుంది. ఒకవేళ ఆ టైంలో కూడా రాకపోతే మాత్రం ఆ వ్యక్తిని నాన్ బెయిలబుల్ వారెంట్ కానీ బెయిలబుల్ వారెంట్ కానీ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ క్రిమినల్ ట్రయల్లో స్పెషల్లీ చూసుకుంటే ఒక వ్యక్తికి సమన్స్ అనేది ఫస్ట్ ఒక కోర్టుకి రావాల్సిన అవసరం ఉంది. మీ పైన ఒక క్రిమినల్ కేసు ఛార్జ్ షీట్ వేయడం జరిగింది, కోర్టు దీన్ని పరిశీలించి ఆ ఛార్జ్ షీట్ వేసాక ఒక ఛార్జ్ షీట్ వేసిన సీసీ నంబర్ తోటి ఆ సమన్స్ ని ఆ వ్యక్తికి పంపిస్తారు. ఆ వ్యక్తి కోర్టుకు వచ్చి ఛార్జ్ షీట్ వేసినాక ఆ కోర్టుకు వచ్చి కోర్టు ఆ వ్యక్తిని చూసాక ఆ ఒక ఛార్జ్ షీట్, ఎఫ్ఐఆర్ కాపీ, కంప్లైంట్ కాపీ, ఇంకా మిగతా 161 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మొత్తం కోర్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే కేసు పరంగా ఉన్నాయో ఆ కేసు పరంగా ఉన్న డాక్యుమెంట్స్ అనేది సమన్స్ ద్వారా మనిషి వచ్చినప్పుడు ఆ కోర్ట్ డాక్యుమెంట్స్ అతనికి ఇస్తారు. ఒకవేళ అతను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక దాని తర్వాత కూడా కోర్టుకి రాకపోతే అట్లాంటి సిచ్యువేషన్స్లలో ఆ వ్యక్తికి బెయిలబుల్ వారెంట్ కానీ నాన్ బెయిలబుల్ వారెంట్ కానీ ఇష్యూ చేయడం జరుగుతుంది. కొన్ని బెయిలబుల్ అఫెన్సెస్లలో అంటే మనకి 7 years బిలో క్రైమ్ ఉన్న బెయిలబుల్ అఫెన్సెస్లలో కానీ, ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో కానీ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఒక బెయిలబుల్ వారెంట్ అనేది టెక్నికల్లీ మనం కోర్టు ద్వారా టర్మినాలజీలో చూస్తే ఈ బెయిలబుల్ వారెంట్ అనేది ఒక మనిషి కోర్టుకి రాకపోతే ఒక్కసారి కోర్టుకు వచ్చి నేను వస్తున్నాను, నా వల్ల ఏదో మిస్టేక్ అయిందని చెప్పి ఒక రీకాల్ పిటిషన్ వేసుకొని దాని ద్వారా ఒక ఎన్బిడబ్ల్యూని పక్కకు జరిపేయడం కూడా అవకాశం అనేది ఆ వ్యక్తికి ఉన్నది. ఎస్ బర్నీ గారు, మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే తీసుకుందామండి. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే బర్నీ గారు, అంటే సమన్లు అందుకుంటే ఏం చేయాలి? అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? మరి అంటే ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? మొట్టమొదటిసారిగా మేడం ఒక సమ్మన్ అనే డాక్యుమెంట్ లో ఫస్ట్ మనం చూసుకుంటే పైన మనకి కోర్ట్ పేరు ఉంటుంది. ఏ కోర్టు, జూనియర్ కోర్టా, సివిల్ జూనియర్ కోర్టా, డిస్ట్రిక్ట్ కోర్టా, ఏ కోర్టులో ఉన్నది, ఆ కోర్టు ఏ డిస్ట్రిక్ట్ ఏ జిల్లాలోకి వస్తుంది, ఆ కోర్టు ఎక్కడ ఉన్నది అనే ఫస్ట్ అనేది మనకు సమన్లో ఫస్ట్ టైటిల్ అనేది అదే ఉంటుంది. దాని తర్వాత ఆ కేసు నంబర్ ఉంటుంది. ఆ కేసు నంబర్ చూసుకొని ఆ కేసు నంబర్ ఎవరు ఫైల్ చేస్తారు, వెంటనే కేసు నంబర్ కింద చూసుకుంటే ఎవరు కేసు ఫైల్ చేస్తారు, ఈ కేసు కూడా ఎవరి ద్వారా ఫైల్ చేయడం జరిగింది, దేనికోసం ఫైల్ చేయడం జరిగింది. ఒక సివిల్ సూట్ లో చూసుకుంటే ఒక ప్రాపర్టీ పార్టిషన్ కోసం కానీ, ఒక మనీ రికవరీ సూట్ కానీ, ఒక క్రిమినల్ లో చూసుకుంటే ఒక సెక్షన్స్ పరంగా ఇప్పుడు సివిల్ లో ప్రాపర్టీ పార్టిషన్ ఏదైతే అడుగుతున్నా దానికోసం ఉంటుంది, క్రిమినల్ లో చూసుకుంటే సెక్షన్స్ కోసం ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ తో పాటు ఎవరు కేసు వేస్తారు, దేనికోసం వేస్తారు, దాంతో పాటు కింద అనేది ఏ రోజు ఇవన్నీ కేసు పిలవడం జరుగుతుంది, ఏ టైంకి మీరు కోర్టులో హాజరవ్వాల్సిన అవసరం ఉంది అనేది ఈ యొక్క సమన్స్ డాక్యుమెంట్ కానీ ఒక వారెంట్ డాక్యుమెంట్ లో కానీ మొత్తం మెన్షన్ చేసి ఉంటుంది. వాళ్ళకు ఒక సమన్స్ పోతున్నది అని అంటే మాత్రం తప్పనిసరిగా ఆ సమన్స్ లో కేసు నంబరు, కేసు వేసిన వాళ్ళు దేనికోసం వేస్తారు, ఎందుకు వేస్తారు, అంటే ఏ రోజు ఆ కేసు పరంగా ఏ రోజు కోర్టుకి రావాలా, ఏ రోజు కోర్టుకు వచ్చి ఏ టైంలో వాళ్ళ కోర్టులో వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ అనేది మనిషిని ఫిజికల్ అపియరెన్స్ అనేది ఉండాలనేది అది మొత్తం సమన్స్ డాక్యుమెంట్ లో కానీ వారెంట్ డాక్యుమెంట్ లో కానీ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే మీరు అన్నట్లుగా వారెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు కాబట్టి, అంటే మెన్షన్గా అంటే ఈ టైంలోనే ఇవ్వాలి, దీనికి లిమిట్ ఆఫ్ టైం ఉంటుంది అని చెప్పేసి ఏమైనా ఉంటుందంటారా భరణి గారు? అవునండి, ప్రతి వారెంట్ కి ప్రతి ఒక్క సమన్స్ కి లిమిటేషన్స్ అనేది ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఎలా జరుగుతుంది అంటే ఆ టైంలో ఆ పర్సన్ అనేది ఆ అడ్రస్ లో అవైలబుల్ ఉండకపోవచ్చు, లేదా కొన్ని సందర్భాలలో ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలిసినా కూడా తెలిసి ఒక అవగాహన తోటి ఇది సమన్స్ లేదు అంటే ఇది వారెంట్ అని గుర్తిస్తే మాత్రం కావాలని ఆ ఒక వారెంట్ కానీ ఆ సమన్స్ ని కానీ రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లలో ఒక వ్యక్తి ఎవరికైతే సమన్స్ కానీ వారెంట్స్ కానీ అందితే
దాని అడ్రస్ లో లేకపోవడం వల్ల అప్పుడు పేపర్ పబ్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ క్రిమినల్ కేసెస్ లో చూసుకుంటే ఇదే వారెంట్ కానీ ఇదే సమన్స్ కానీ తీసుకొని కూడా రాలేదు అని అంటే మాత్రం వెంటనే జ్యుడిషియల్ కస్టడీకి జైలుకి కూడా పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి దీనివల్ల. బర్నీ గారు, ఇప్పుడు మీరు అన్నట్లుగానే మనం చూసుకుంటే గనక, అంటే ఇప్పుడు సమన్స్ ఒకవేళ మనకి వచ్చినప్పుడు ఆ సందర్భంలో వాళ్ళ ఇంటికాడ లేనప్పుడు కావచ్చు, లేకపోతే ఆ లొకేషన్ వాళ్ళు లేనప్పుడు కావచ్చు, ఒకవేళ వాళ్ళు లేకపోతే కనుక అసలు ఏమవుతుందని చెప్పవచ్చు అంటారు? అంటే వాళ్ళ అందుబాటులో లేకపోతే వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోబడుతుందా, లేకపోతే నార్మల్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళడం జరుగుతుందా? అసలు ఏం జరుగుతుందని చెప్పవచ్చు అంటారు? ఫస్ట్ థింగ్, ఒక వ్యక్తికి ఒక సమన్స్ వస్తే వాళ్ళకి ఎటువంటి అవగాహన అనేది ఉండదు. దేనికి వచ్చింది సమన్స్, ఎందుకు ఏ కేసు పైన వచ్చింది అనేది అవగాహన ఉండదు. వెంటనే వాళ్ళు ఆ సమన్స్ వస్తే వాళ్ళు ఒక అడ్వకేట్ దగ్గరికి, ఒక న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం అనేది తప్పకుండా ఉంటుంది. దాని పట్లనే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. అప్పటిదాకా ఆ సమన్స్ ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది అనేది వాళ్ళకి అవగాహన రాదు. ఒక అడ్వకేట్ ని కన్సల్ట్ చేస్తేనే ఇటువంటి ఇన్ఫర్మేషన్ దేనికోసం వచ్చింది అనేది వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇన్ కేస్ సమన్స్ పంపించినాక అక్కడ వ్యక్తి లేరు, ఒకవేళ వ్యక్తి లేకపోవడము, లేకపోతే అడ్రస్ కరెక్ట్ కాదు అని అంటే అక్కడ ఇంటికి కూడా మనము ఒక సమన్స్ అనేది అతికించే ఒక ప్రొవిజన్ కూడా మన దగ్గర ఉంది. ఆ ఇంటికి ఆ పోస్టర్, ఆ సమన్స్ అనే పిక్చర్ ఏదైతే పేపర్ ఉంటుందో మనకు అథెంటిఫైడ్ కోర్ట్ నుండి వస్తుంది. అది పేపర్ కానీ సమన్స్ కాపీ కానీ ఇంటికి అంటించడము. దాని తర్వాత కూడా రాకపోతే పేపర్ పబ్లికేషన్ లో ఈ యొక్క వ్యక్తి పైన ఈ యొక్క కేసు నమోదు చేయడం జరిగింది అని ఒక పేపర్ పబ్లికేషన్ లో కంప్లీట్ డీటెయిల్స్ తోటి కూడా ఆ వ్యక్తి కోసము ఆ సమన్స్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ సమన్స్ ఆ వ్యక్తి కానీ లేకపోయినా కూడా కొన్ని ప్రాసెస్ కానీ, పబ్లికేషన్స్ కానీ, లేకపోతే నోటీస్ అంటే అతికించడం కానీ ఇంటికి, ఇవన్నీ చేయొచ్చు. ఇన్ కేస్ అన్ని చేశాక కూడా ఆ వ్యక్తి టర్న్ అప్ కాలేదు, కోర్టుకి రాలేదు, హాజరు అవ్వలేదు అని అంటే ఆయనకు అగేన్స్ట్ గా వన్ సైడ్ ఆర్గ్యుమెంట్, అంటే ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో వాళ్ళ సైడ్ సింగిల్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ ని వాళ్ళ సైడ్ నుండి ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఇది చాలా డ్యామేజ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎవరికైతే సమన్స్ పంపించడం జరుగుతుందో, ఎవరిపైన అయితే కేసు చేయడం జరుగుతుందో వాళ్ళకి చాలా నష్టం ఇది. అలానే ఒక సమన్స్ అందింది అని అంటే వెంటనే వాళ్ళు కోర్టుకి వెళ్ళి చూసుకొని, ఒక అడ్వకేట్ ద్వారా కోర్టుకి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ లేదు అని అంటే మాత్రం వాళ్ళకి అగేన్స్ట్ ఆర్డర్స్ వస్తాయి. ఆ అగేన్స్ట్ ఆర్డర్స్ తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూషన్స్ కూడా చేయడం జరుగుతుంది దీనిపైన. ఎస్ బర్నీ గారు, మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే తీసుకుందామండి. ఇప్పుడు బర్నీ గారు, మీరు అన్నట్లుగా ఇప్పుడు అంటే సమన్స్ అనేవి మనకు ఇంటికి కావచ్చు, తన అడ్రస్ కావచ్చు, నార్మల్గా అంటే పంపిస్తూ ఉంటారు కదా. సో అలా పంపించినప్పుడు కావచ్చు, ఒకవేళ వాళ్ళ అడ్రస్ కావచ్చు, వాళ్ళ నేమ్ కావచ్చు, అంటే రాంగ్ ఉంటే అసలు ఏం జరుగుతుందంటారు? అంటే దాన్ని ఏ విధంగా తీసుకుంటారు మరి? ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లలో మనకి సోషల్ మీడియా కానీ, టెక్నాలజీ కానీ చాలా పెరగడం జరిగింది. ఒకవేళ ఒక అడ్రస్ లో ఆ మనిషి కానీ ఆ వ్యక్తి లేకపోతే, అడ్రస్ చేంజ్ చేసినట్లయితే వాట్సాప్ ద్వారా కానీ, ఈమెయిల్ ఐడి త్రూ ద్వారా కానీ, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. వాట్సాప్, ఈమెయిల్ ఐడి కాకుండా ఇంకేమైనా టెలిఫోనిక్ వేస్ లో కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి అడ్రస్ తెలుసుకొని కానీ, ఇది ఒక ఈమెయిల్ ఐడి, వాట్సాప్ టెక్నికల్లీ చూసుకుంటే ఒక ఈమెయిల్ ఐడి కానీ ఒక వాట్సాప్ ద్వారా సమన్స్ పంపిస్తే, ఆ ఒక సమన్స్ ని పంపించాక ఆ సమన్స్ పంపించాము సో అండ్ సో వాట్సాప్ ద్వారా పంపించామని చెప్పి ఆ ఒక స్క్రీన్ షాట్ తో పాటు ఒక మెమో కూడా కోర్టులో వేసి వీళ్ళకి సమన్స్ అందినే కావాలని వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు అని ఒక మన స్టెప్ కూడా తీసుకొని మనం కేసుని ముందుకు తీసుకెళ్ళవచ్చు. కావాలని ఇఫ్ ఎట్ ఆల్ మన వ్యక్తులు ఎవరైతే అబ్స్కాండ్ అవుతున్నారో, లేకపోతే తప్పు అడ్రస్ ఇవ్వడం జరిగిందో, లేకపోతే అడ్రస్ లేకపోతే ఇట్లాంటి ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు భరణి గారు, ఇప్పుడు మనం మరొక పరంగా చూసుకుంటే కనుక అసలు సమన్స్ అనేవి నార్మల్గా చూస్తూ ఉంటాం కాబట్టి అసలు ఈ సమన్స్ని ఎందుకు జారీ చేస్తారు, దేని ఆధారంగా తీసుకొని జారీ చేస్తారని చెప్పవచ్చు అంటారు? బేసిక్ గా మేడం, ఇది సమన్స్ అనేది ఒక కోర్టులో అదొక మ్యాండేటరీ ప్రొవిజన్ అండి. ఎట్టి పరిస్థితిలో ఒక కోర్టులో ఒక కేసు నమోదు చేస్తే మాత్రము ఆ పర్టికులర్ కేస్ కి సంబంధించింది, అది ఏదైనా ఒక క్రిమినల్ కేసు కానీ, ఒక సివిల్ కేసు కానీ, ఏదైనా సరే ఆ పర్టికులర్ కేస్ కి సంబంధిస్తే మాత్రం సిపిసి కింద, సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద ఈ యొక్క సమన్స్ అనేది పంపించడం జరుగుతుంది. దట్ ఈస్ అ మ్యాండేటరీ ప్రొసీజర్. ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఆపర్చునిటీ టు బి హర్డ్ అనే ఒక మ్యాక్సిమం అనేది ఉన్నదండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరగాలి. ప్రతి ఒక్కరికి అంటే వన్ సైడ్ కేసు కాకుండా ప్రతి ఒక్కరికి ఎవరిపైన అయితే కేసు వేస్తారో వాళ్ళకు కూడా వాళ్ళ సైడ్ వాళ్ళ వర్షన్ కూడా వినాల్సిన అవసరం అనేది కోర్టుకున్నది. దీని ద్వారా ఆ సమన్స్ ఏవైతే ఉన్నాయో అదొక ఇన్స్ట్రుమెంట్ లెక్క చూస్తారు. సిపిసిలో కానీ సిఆర్పిసిలో కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ లెక్క చూడడం వల్ల ఆ సమన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయితే వాళ్ళు ఒక కేసు వల్ల
ఒక సమన్స్ అందినప్పుడు వాళ్ళు కోర్టుకి రాకపోతే దానివల్ల డ్యామేజ్ కూడా అంతే అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కోర్టులో ఒక కేసు నమోదు చేస్తే మాత్రం సమన్స్ అనేది ఫస్ట్ స్టేజ్ లో సమన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్ బర్నీ గారు, ఇదే అంశంపై అయితే మనతో మాట్లాడడానికి అయితే కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. బర్నీ గారు, మనం కాల్ అయితే తీసుకుందాం. నమస్కారం అండి లక్ష్మయ్య గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. నమస్తే మేడం, నేను రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీ మేడం. ఏంటండి? ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ రిటైర్డ్. ఓకే. అయితే నాది ఒక ఈపీఎఫ్ అమౌంట్ మిస్ మేడం. 5 సంవత్సరాలు సర్వీస్ కట్ అవుతుంది, సర్వీసే ఎంటర్ కాలేదు నాది. దానికి నేను ఇంకా కోర్టు ఆఫీసులో చుట్టూ తిరిగి చాలా బాధపడుతున్నా మేడం. దాన్ని ఎట్లా నేను ప్రొసీడ్ కావాలి? 2005 నుంచి 2011 దాకా నా అమౌంట్ కట్ అయిన అమౌంట్ అందులో జమగాలే. ఇదివరకు ఎవరైనా సంప్రదించడం జరిగిందా అండి లక్ష్మయ్య గారు? నేను డిపార్ట్మెంట్ వైజ్ గానే సంప్రదించిన మేడం, లాయర్లను సంప్రదించలేదు. ఓకే. అయితే డిపార్ట్మెంట్ వైజ్ గా పోతే అది ఎప్పుడో పోయింది. ఆన్లైన్ సిస్టమ్ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయింది, అది దొరుకుతలేదు అని నాకు కలెక్టర్ గారి అది ఉంటదిగా మేడం. లక్ష్మయ్య గారు, ఒక్క నిమిషం. అంటే ఫైనల్ గా ఇక్కడ మేజర్ ఇష్యూ అంటే ఏ విధంగా, అంటే ఏం జరుగుతుందని చెప్పొచ్చు అంటారు అక్కడ? మీకు అంటే మీకు అయిన ఇష్యూ ఏంటండి? ఎలిజిబుల్ లేకుండా మేడం. ఒక్క నిమిషం లక్ష్మయ్య గారు, మీ ఆడియో కట్ అవుతుందండి. దయచేసి కాస్త సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి మాట్లాడండి ప్లీజ్. మేడం, నాకు పెన్షన్ కు ఎలిజిబుల్ లేకుండా అయిపోతుందా మేడం? పెన్షన్ కి ఎలిజిబుల్ లేకుండా అవుతుంది. ఎస్, రైట్. ఓకే. భరణి గారు, ఈ లక్ష్మయ్య అనే వ్యక్తికి అయితే పెన్షన్ కి ఎలిజిబుల్ లేకుండా అవుతుందంట. సో ఇష్యూ అనేది తనకి ఇప్పటి వరకు అంటే అధికారులను సంప్రదించడం జరిగిందంటే లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు తనకి ఏ విధంగా తెలియజేయచ్చు అంటారు? తన ప్రాబ్లం కి అంటే సొల్యూషన్ ఏ విధంగా చెప్తారు? నమస్తే లక్ష్మయ్య గారు. సార్ నమస్తే. మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ అని అంటున్నారు కదా మీరు? అవును సార్. మీకు పెన్షన్ అనేది ఇబ్బంది అవుతుంది, మీకు పెన్షన్ అనేది కూడా రావడం లేదు, ఇదే కదా మీ సమస్య? అయితే నాకు ఈపీఎఫ్ కట్ అయిన అమౌంట్ ఈపీఎఫ్ ఆఫీస్ లో జమ కాలేదు మేడం సార్. ఇది ఇటువంటి సిచ్యువేషన్స్ లో, ఇటువంటి సందర్భంలో లక్ష్మయ్య గారు, ఇటువంటి సందర్భంలో మీ అమౌంట్ అనేది, మీ డబ్బులు కట్ అయినా కూడా మీ యొక్క ఈపీఎఫ్ అంటే ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ లో మీ అమౌంట్ జమ చేయడం జరగకపోతే దీనికి వెంటనే మీరు ఒక అడ్వకేట్ ని సంప్రదించి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ కానీ లేదా అని అంటే ఒక ప్రొవిడెంట్ ఫండ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్, ఒక దరఖాస్తు ఇస్తేనే మీకు ఏమైనా పని ముందుకు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా కూడా కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టులో మనం దీనిపైన ఒక రిట్ పిటిషన్ అంటే ఒక డిపార్ట్మెంట్, ఒక గవర్నమెంట్ సంస్థ కానీ, ఒక ప్రొవిడెంట్ ఫండ్ సంస్థ కానీ, ఇటువంటి సంస్థల పైన ఒక హైకోర్టుని ఆశ్రయించడం తప్ప ఇంకా ఎటువంటి అవకాశాలు అనేది మనకు దొరకవు. హైకోర్టులో ఆశ్రయించి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ అనేది, అంటే ఈ రిట్ పిటిషన్ ఏం చెప్తుంది అని అంటే, ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో పాటు ఆ ఈపీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్రొవిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, హెచ్చరించడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మీరు ఒక అడ్వకేట్ దగ్గర తీసుకెళ్లి ఈ యొక్క ఫైల్ చేసి, రిట్ పిటిషన్ ఫైల్ చేసి వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి మీ అమౌంట్ అనేది ఎందుకు జమ చేస్తలేరు? సార్ నా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. కాకపోతే మా డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళెవ్వరు కూడా స్పందించట్లేదు సార్. ఏది ఇట్లా అయింది అని నేను అక్కడికి పోయి డివిజన్ ఆఫీసులు అడిగినా కూడా ఎప్పుడో పోయింది, ఇప్పుడు వచ్చినావు, అది ఇది అని అంటుంటుంది సార్. అలా ఉండదండి. ఎప్పుడో పోయింది అని అంటే మీరు చేసిన సర్వీస్ కి మీకు అది వచ్చే ఒక ప్రివిలేజ్ అండి, అదొక ప్రివిలేజ్ లెక్క చూస్తుంటారు దాన్ని. మీరు ఎటువంటి సందర్భంలో మీరు దాన్ని తిరస్కరించడానికి లేదు, వాళ్ళు కూడా తిరస్కరించడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సంప్రదించకపోయినా వాళ్ళ పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి కానీ మీరు ఒక దరఖాస్తు ఇస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడం జరుగుతుంది. మీ దగ్గర డాక్యుమెంట్ లేకపోయినా సరే మీ సర్వీస్ కానీ, మీ యొక్క మీ నెల జీతం కానీ ఏదైతే మీ అకౌంట్ లో పడుతుందో అదంతా రికార్డ్ లో తీసుకొని అదంతా చూసుకొని కూడా వాళ్ళు చేస్తారు. ఇన్ కేస్ అట్లాంటిది ఏమైనా కాలేదు అని అంటే మనం హైకోర్టుని ఆశ్రయించడమే ఉంటది.
సరే థ్యాంక్ యూ సార్. నేను లాయర్ ద్వారా పొమ్మంటారు మీరు సార్? మీకు లాయర్ ద్వారానే పోతేనే మీకు ఎటువంటి ఒక సొల్యూషన్ కానీ ఒక సొల్యూషన్ రావడం జరుగుతుంది, లేకపోతే మాత్రం తప్పదు సార్. మీరు లాయర్ని కన్సల్ట్ చేసి లాయర్ దగ్గరికి వెళ్తే మీకు ఒక అవకాశము కానీ ఒక ఆస్కారం కానీ దొరుకుతుంది. థ్యాంక్ యూ లక్ష్మయ్య గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ బర్నీ గారు, మనం ఇంకో క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా సమన్స్ అని చెప్పేసి, అదే విధంగా ఈ కోర్ట్ సమన్స్ కావచ్చు, ది నెక్స్ట్ లాయర్ నోటీసులు అనేవి డెఫినెట్లీ తీసుకోవాలా? ఒకవేళ తీసుకోకపోతే కనుక ఏం జరుగుతుందని చెప్పొచ్చుంటారు? అంటే కలిగే చాలా నష్టాలు మందికి ఏమిటి? ఒక లాయర్ నోటీస్ చాలా మందికి ఒక లాయర్ నోటీస్ కానీ ఒక సమ్మన్స్ కి కానీ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మ్, ఇది సహజమే. దీనికి ఎటువంటి పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదండి. ఒక లాయర్ నోటీస్ అనేది ఏంది అని అంటే, లాయర్ నోటీస్ లో కూడా లీగల్ నోటీస్ ఉంటుంది, డిమాండ్ నోటీస్ ఉంటుంది, నోటీస్ అనేది ఉంటుంది. 3 రకాలు. ఈ నోటీస్ అనేది ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి మనకి ఏమైనా ఒక డబ్బు ఇచ్చేది ఉన్నా, లేకపోతే ఒక ప్రాపర్టీలో ఏదైనా భాగం ఇవ్వాలనుకున్నా, ముందుకు వచ్చి మీరు ఈ ఒక నోటీస్ ద్వారా మనం తెలియజేయడం, అంటే మన అభిప్రాయాలు ఏమున్నాయి, మనకి ఏం కావాలి అనేది ఈ నోటీస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ లీగల్ నోటీస్ ఏం చేస్తుంది అని అంటే, మనం ఈ లీగల్ నోటీస్ పంపిస్తే మేము ఆల్రెడీ నోటీస్ పంపించాము, లేకపోతే లీగల్ నోటీస్ లో మాకు మీ వల్ల ఈ ఒక నష్టం కానీ ఒక డ్యామేజ్ కానీ జరిగింది, దీనివల్ల మీరు ఎటువంటి చర్యలు కాంప్రమైజ్ కి కానీ ఒక్కోసారి లేదా వచ్చి సెటిల్మెంట్ కానీ 15 రోజులు కానీ 15 రోజులు కానీ 7 రోజుల లిమిటేషన్ లోపల వచ్చి మాట్లాడితే నేను అనేది కేసు వేయను, లేకపోతే 15 రోజులు దాటితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేసు వేస్తానని లీగల్ నోటీస్ చెప్తుంది. ఇప్పుడు లీగల్ నోటీస్ కి కోర్ట్ సమన్స్ కి తేడా ఏంటి అంటే మేడం, ఈ లీగల్ నోటీస్ చాలా మంది తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఆ లీగల్ నోటీస్ లెటర్ కవర్ పైన మన అడ్రస్ అన్ని అడ్వకేట్ ద్వారా వచ్చిన లీగల్ నోటీస్ అనేది రాసి ఉంటుంది. అలాగే ఆ సమన్స్ పైన కూడా ఏ కోర్టు ద్వారా సమన్స్ వెళ్తుంది, ఆ డిస్పాచ్ నెంబర్ తో పాటు ఆ కోర్ట్ సమన్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా, కోర్ట్ డీటెయిల్స్ కూడా కవర్ పైన ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు లీగల్ నోటీస్ తిరస్కరిస్తే మాత్రము ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు. ఎక్కువ ఒక కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. కానీ సమన్స్ ని తిరస్కరిస్తే మాత్రం, సమన్స్ తీసుకోకపోతే మాత్రం దాని రిఫ్యూజల్ వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి అగేన్స్ట్ ఆర్డర్స్ పాస్ అయితే అరెస్ట్ వారెంట్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కోర్ట్ కి. లీగల్ నోటీస్ వల్ల రాకపోవచ్చు, కానీ సమన్స్ వల్ల అయితే ఇవన్నీ మాత్రం మ్యాండేటరీగా ప్రొసీజర్ ప్రకారం వస్తుంది. ఇది అంతా. ఎస్ బర్నీ గారు, మనం ఫైనల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు నార్మల్గా సమ్మన్స్ విషయంలో కావచ్చు, మీరు అన్నట్లుగా అంటే లీగల్ నోటీస్ కావచ్చు, అంటే ఇవి తీసుకునే సందర్భంలో కోర్టుకి హాజరు అవ్వకపోతే, అంటే అటెండ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబడుతుందని చెప్పవచ్చు? లీగల్ నోటీస్ అనేది ఒక కేసు ఫైల్ చేయకముందు ఉన్న ఫస్ట్ స్టెప్ అండి. దీనికి కోర్టుకి హాజరు అయినా అప్పటికి కోర్ట్ అనే పిక్చర్ లోకి రాదు. కోర్టులో ఫైల్ చేసినది అనేది కూడా పిక్చర్ లోకి రాదు. అంటే కోర్టులో నేను ఫైల్ చేస్తాను అనే ముందు ఇచ్చే హెచ్చరిక అది. కానీ సమన్స్ మాత్రం ఎప్పుడైతే ఫైల్ చేసి కోర్టులో కేసు ఫైల్ చేసి ఆ సమన్స్ ఎప్పుడైతే వాళ్ళకి అందుతుందో, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకి రావాలా. లీగల్ నోటీస్ తీసుకున్నాక వాళ్ళకి డైరెక్ట్ త్రూ అడ్వకేట్ కానీ, లేదా వాళ్ళ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి కానీ మాట్లాడుకొని సంప్రదించుకొని ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఒక సెటిల్మెంట్ కానీ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కోర్టు ద్వారా వెళ్ళిన సమన్స్ వల్ల మాత్రము ఎటువంటి సొల్యూషన్ కానీ సెటిల్మెంట్ కానీ ఉండదు. అది స్ట్రైట్ అవే కోర్టులో వెళ్ళి హాజరయ్యి దాని తర్వాత కోర్ట్ ప్రొసీజర్స్ ని, కోర్ట్ లాని, చట్టాన్ని మొత్తం అంగీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఫాలో అవుతూ ఉండాలి ఎస్ బర్నీ గారు, ఫైనల్ గా ఇప్పుడు మనం ఒకటి చూసుకుంటే, ఇప్పుడు మన సమన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అసలు ఈ సమన్స్ అనేవి ఇవి నిజమా కాదా అని చెప్పేసి మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? అంటే మనం ఎలా తెలుసుకోవాలి? కరెక్ట్ క్వశ్చన్ మేడం. చాలా మందికి ఆ సమన్స్ పైన జెన్యూనిటీ అనేది ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ వల్ల చాలా మంది కూడా దాన్ని ఫేక్ చేసి, ఫ్రాడ్ చేసి కూడా దాన్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఒక సమన్స్, ఒక కోర్టు నుండి వస్తున్న ఒక సమన్స్ అనేది ఫస్ట్ థింగ్ చూస్తే ఆ కోర్ట్ సీల్ ఉంటుంది దానిపైన. ఏ కోర్టు నుండి అయితే సమన్స్ వస్తుందో, ఏ కేసు కోసం అయితే వస్తుందో ఆ కోర్టుకి సంబంధించిన సీల్ అనేది ఆ సమన్స్ పైన ఉంటుంది. దానికి సిగ్నేచర్ ఒక సూపరింటెండెంట్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ, ఆ జడ్జి గారు కానీ దాని సిగ్నేచర్ పెట్టి అక్కడ సీల్ వేయడం జరుగుతుంది. అలాగే ఆ కోర్ట్ డీటెయిల్స్ కూడా ఒక స్టాంప్ వేయడం జరుగుతుంది. దాంతో పాటు అదే సమన్స్ లో పైన కేసు నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 అంశాలలో ఎట్టి పరిస్థితుల్లో ఒక సాధారణ వ్యక్తి ఒక సమన్స్ అందితే మాత్రం ఇటువంటి 3 అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించి ఈ యొక్క సమన్స్ అనేది జెన్యూనా ఫేకా అని గుర్తించి ఈ కోర్ట్ సీలు, కోర్ట్ అడ్రస్ స్టాంప్, కేసు నంబరు ఈ 3 కరెక్ట్ గా పరిశీలించి కరెక్ట్ ఉన్నాయంటే మాత్రం అవి జెన్యూన్ సమన్స్ అని చెప్పుకోవచ్చు.
ఎస్ బర్నీ గారు, థ్యాంక్ యూ అండి. ఈ రోజు అయితే న్యాయవేదిక కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ సమన్స్ అనే టాపిక్కి సంబంధించి చాలా వివరణగా తెలియజేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.